సో నాకు ఈ బీచ్ చూస్తుంటే సేమ్ టు సేమ్ గోవా అయితే గుర్తొస్తుంది. సో పక్కనంతా అపార్ట్మెంట్స్, ఫ్లాట్స్, హోటల్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ జైంట్ వీల్ అయితే ఉంది, ఎగ్జిబిషన్ లాగా ఉంది. చాలా మంది అనమాట. అసలు ఫస్ట్ టైం నేను ఆస్ట్రేలియా వచ్చిన కాడ నుంచి ఇంత క్రౌడ్ ని చూడటము. అరే ఈ పిల్ల చూడండి ఎంత ఉందో. అరే ఎట్ట తట్టుకుంటున్నావే నువ్వు బుడ్డిదానా, ఎట్ట తట్టుకుంటున్నావు? చెక్కింగ్ కూడా నన్ను చేసిండు, నా మీద నా మొహం చూసి అమ్మాయి కూడా అని చెప్పి పంపించేశాడు. సో డ్రైవర్ దగ్గరికి వెళ్ళి నెల్లూరు పెద్దారెడ్డి తాలూకా అని చెప్పగానే పంపించేసాడు అనమాట. ఆస్ట్రేలియా వచ్చిన దగ్గర నుంచి నేను ఇప్పటి వరకు ఒక్క ప్రాపర్ బీచ్ని కూడా చూపిలా. రీజన్ ఏంటంటే ఇదిగోండి, ఇంత మంచి బాండీ బీచ్ని పెట్టుకొని మిగతా బీచెస్ తిరిగితే వర్త్ కాదన్న ఉద్దేశంతో ఇన్ని రోజులు నేను ఒక్క బీచ్ కూడా పోలేదు. అఫీషియల్లీ ఆస్ట్రేలియా వచ్చిన తర్వాత నా ఫస్ట్ బీచ్ విజిట్ అయితే అనుకోవచ్చు. ద ఫేమస్ బాండీ బీచ్లో అయితే ఉన్నాను అనమాట నేను. ఈరోజు నాతో పాటు మా చిక్కి మేడం కూడా అయితే ఉంది. సో భయంకరమైన అడ్వెంచర్ చేసుకుంటూ మార్నింగ్ అయితే బయలుదేరి బస్సులు పట్టుకొని, ట్రైన్లు పట్టుకొని ఫైనల్లీ ఇవాళ ట్రైన్స్ లేవు. అవును, చాలా కన్ఫ్యూజింగ్ ఉందన్నమాట. ట్రైన్స్ ఏదో మెయింటెనెన్స్ వల్ల క్యాన్సిల్ చేసేసారు. సో కింద మీద పడైతే జర్నీ చేసుకుంటే ఇక్కడ వరకు అయితే వచ్చేసాను అనమాట. బాండీ బీచ్ దేనికి ఫేమస్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్ఫింగ్ అయితే చాలా ఫేమస్. చాలా మంది సర్ఫర్స్ అయితే బాండీ బీచ్ కి వస్తారు. అండ్ ఆల్సో దాంతో పాటు ఇక్కడ శాండ్ అండ్ వాటర్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ప్యూర్ వైట్ శాండ్ అయితే ఉంటుంది, మంచి వైట్ శాండ్. అండ్ ఆల్సో మంచి కలర్ అయితే ఉంటాయి వాటర్. సో బీచ్ అయితే చాలా బాగుంది. పాపులేషన్ అయితే నెక్స్ట్ లెవెల్. నాకు మరో గోవా అయితే గుర్తొస్తుంది అనమాట. సో ఇప్పుడు చూపిస్తాను. సో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెచ్ఎన్ మోటర్స్. సో మరో కొత్త ఇంట్రెస్టింగ్ వీడియో అయితే నేను మొదలుకు వచ్చేసాను. సో ఇది చూడండి, ఆడంతా ఏందనుకుంటున్నారా, జనాలు అనమాట. ఇది చూడండి ఎంతమంది ఉన్నారో. సో ఇసుకేస్తే రాలినంత జనాలు. సో భయంకరంగా ఉన్నారనమాట ఈరోజు అయితే. మేబీ ఈరోజు ఏదో ఈవెంట్ జరుగుతుంది అని అన్నారు. బాండీ బీచ్ మోస్ట్ ఫేమస్ బీచ్ ఇన్ ఆస్ట్రేలియా, నేను వినిన దానికైతే. సో దానికనే ఇంతమంది జనాలు అయితే వస్తున్నారు. సో నాకు ఈ బీచ్ చూస్తుంటే సేమ్ టు సేమ్ గోవా అయితే గుర్తొస్తుంది. సో పక్కనంతా అపార్ట్మెంట్స్, ఫ్లాట్స్, హోటల్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ జైంట్ వీల్ అయితే ఉంది, ఎగ్జిబిషన్ లాగా ఉంది. సో నైట్ టైం అయితే బాగుంటుందేమో మేబీ. అండ్ ఇక్కడ మేబీ అండ్ ఇక్కడ అందరూ కూర్చొని పడుకొని ఉన్నారనమాట, చిల్ అవుతా ఉన్నారు. సో ఇదంతా పార్కింగ్. సో బీచ్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. అది చూడండి, నాకైతే సేమ్ టు సేమ్ గోవానే గుర్తొస్తుంది అదంతా. అసలు ఇక్కడ నుంచి చూడండి ఎంత మంది ఉన్నారో బాండీ బీచ్ లో, చాలా మంది అనమాట. అసలు ఫస్ట్ టైం నేను ఆస్ట్రేలియా వచ్చిన కాడ నుంచి ఇంత క్రౌడ్ ని చూడటము. సో టాప్ యాంగిల్ లో బాండీ బీచ్ వ్యూ, ఒక జైంట్ వీల్ ఎక్కి ఆ జైంట్ వీల్ మీద చూస్తున్నాం అనమాట. చాలా మంది అయితే కనిపిస్తున్నారు జనాలు. కార్స్ చూడండి ఎన్ని కార్స్ ఉన్నాయి. ఒక్కొక్క మనిషికి 2 కార్లు వస్తుంటాయి. సారీ, ఒక ఫ్యామిలీకి 2 కార్లు వస్తుంటాయి. ఒక్క మనిషి ఒక్కొక్క కార్ వేసుకోవచ్చు. అరే మధ్యలో టెంట్ ఉన్నాయిరా, టెంట్స్ ఉన్నాయి. టెంట్స్ మనం వేసుకోవచ్చు, వాళ్ళు తెచ్చుకొని వేసుకున్నారు టెంట్స్. అండ్ ఆల్సో ఈ షాడోస్ కి ఈ బ్లైండ్స్ అన్ని తెచ్చుకున్నారు. అవును, చాలా మంది సర్ఫింగ్ చేస్తున్నారు. సర్ఫింగ్ కి బాండీ బీచ్ ఫేమస్ అనమాట. అండ్ బాండీ బీచ్ వాక్ కూడా ఉంటుంది, బాండీ టు కూగీ వాక్ అని చెప్పి చాలా వాక్స్ అయితే ఉంటాయి అనమాట. ఈ వాక్స్ అన్నిటికి కూడా ఇదైతే ఫేమస్. నడుద్దాం బీచ్ లో, సరదాగా నడుద్దాం. సో చాలా మంది జనాలు ఉన్నారు అనమాట, మంచిగా తిరగచ్చు. సో ఇదన్నమాట బాండీ బీచ్. మొత్తం జనాలు చూడండి ఎంత మంది ఉన్నారో. సో నాకు హోల్ ఆస్ట్రేలియా మొత్తంలో టాప్ బీచ్ ఏదన్నా ఒకటి చెప్పు అయ్యా అని అంటే నేను కళ్ళు మూసుకొని చెప్తా బాండీ బీచ్ అని. అంతమంది ఉంటారనమాట జనాలు అయితే ఇక్కడ. సో బాగుంటుంది, మంచి ప్లేస్ అనమాట. చాలా 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 బాగుంటుంది. అండ్ అక్కడ జైంట్ వీల్ కూడా ఉంది చూడండి. ఆ జైంట్ వీల్ దగ్గర నుంచి వ్యూ కూడా అయితే చూడొచ్చు అనమాట. జైంట్ వీల్ ఎక్కామంటే మంచి మంచి వ్యూస్ అయితే కనిపిస్తాయి, బీచ్ వ్యూస్. సో చాలా మంది చూసుకున్నట్లయితే నా వెనకాల చూడండి, అదొక టెంట్ అనమాట. టెంట్స్ కొనేసుకుని కూడా మనం ఇక్కడ వేసుకోవచ్చు. అండ్ ఇంకొంతమంది ఏం చేస్తున్నారంటే గొడుగులు వేసేసుకుంటున్నారు ఎండ పడకుండా. వీళ్ళకి ఎవరితో పని లేదండి. ఒక టెంట్ తెచ్చుకుంటారు, లేదా ఒక గొడుగు తెచ్చుకుంటారు, ఒక బాటిల్ తెచ్చుకుంటారు. ఆ సన్ స్క్రీన్ అయితే ఖచ్చితంగా ఉండాలా. తెచ్చుకొని రిచ్గా కూర్చుంటున్నారు, బీచ్లో చూస్తున్నారు, మొత్తం పడుకుంటున్నారు, మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. చిక్కి చల్లగా ఉన్నాయి చిక్కి. మేమైతే షూస్ అక్కడ బీచ్ ఒడ్డునైతే వదిలేస్తాం. అవి ఉంటాయో పోతాయో వెళ్ళాక చూడాలా. సో నేను మంచి పని ఏం చేస్తాను అంటే షార్ట్ వేసుకొచ్చా, ప్రశాంతంగా నడవచ్చు. వావ్, చాలా మంది మునడానికి అయితే వెళ్తున్నారు. బాగుంది ప్లేస్. అమ్మో దేవుడా, నేను నీళ్ళలో మునదాం కదా అని చెడ్డీ వేసుకొస్తే ఇక్కడికి వస్తే ఈ నీళ్ళు గడ్డగడ్డించే చల్లో ఉన్నాయి. నాకు తెలుసు 10 డిగ్రీస్ చల్లగా ఉన్నారే. ఈ పిల్ల చూడండి ఎంత ఉందో. అబ్బా చిక్కి చలిపొట్టట్లా, చల్లగా ఉన్నాయి, ముద్దు పారిపోతాయి కాళ్ళు. అరే ఎట్ట తట్టుకుంటున్నావే నువ్వు బుడ్డిదానా, ఎట్ట తట్టుకుంటున్నావు? సో సలన్ చెప్తే ఆగితే కష్టం అని చెప్పి కొంచెం నీళ్ళలోకి వెళ్తున్నా. ఈ బీచ్ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే చూడండి, ఎంత లోపలికి వెళ్ళినా కూడా అబ్బా దేవుడా అయిపోయే
కాళ్ళు ముద్దుబారిపోయాయి, అయిపోయాయి. ఎంత లోపలికి వెళ్ళినా కూడా లోతైతే లేదనమాట. ఒక 100-200 మీటర్స్ నడిచికెళ్ళినా కూడా లోతైతే లేదు. ఆ లోపల కూడా చాలామంది జనాలు ఉన్నారు. ఇదిగోండి అదిగోండి అక్కడెక్కడో ఈత కొడుతున్నారు చూడండి. లోతుండట్లే ఇది. అరే అయిపోయింది. లోతుండట్లేదు అనమాట ఈ బీచ్తో. అది ఒక అడ్వాంటేజ్. కానీ అలలు అయితే కొడుతున్నాయి, తడిచిపోతున్నాం, కాళ్ళు గట్టిపోయాయి, అయిపోయింది. అండ్ ఇంకోటి కూడా నేను అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే చాలా మంది సర్ఫింగ్ చేస్తున్నారు. బాండీ బీచ్ వచ్చేసి సర్ఫింగ్కి చాలా ఫేమస్. అండ్ ఆల్సో సర్ఫింగ్కి ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు అనమాట. మనం క్లాసెస్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ ఒడ్డున ట్రైనింగ్ ఇచ్చి లోపలికి అయితే పట్టుకెళ్తున్నారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే చాలా మంది గేమ్స్ ఆడుతున్నారు. ఇక్కడ చూసుకుంటే రకరకాల గేమ్స్ అయితే ఆడుతున్నారు. త్రో బాల్ లాంటివి ఇదిగోండి చూడండి గేమ్స్ ఆడుతున్నారు. అండ్ అక్కడ ఫుట్బాల్ అయితే ఆడుతున్నారు, వాలీబాల్ ఆడుతున్నారు, షటిల్ ఆడుతున్నారు, బ్యాడ్మింటన్ ఆడుతున్నారు, అన్ని రకాల గేమ్స్ అయితే ఆడుతున్నారు అనమాట. మొత్తం బీచ్లోనే టైం స్పెండ్ చేసేస్తున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే ఇంకా మార్నింగ్ టైమ్స్లో ఎలా ఉంటుందో బీచ్ ఆలోచించండి, కలకల్లా ఆడిపోద్ది. ఇక్కడ నాకు విషయం నచ్చింది ఏంటంటే చిన్న పిల్లకాయలు లైక్ కొంతమంది మన్సూన్ బేబీస్ని కూడా తీసుకొచ్చి బీచ్ తీసుకొస్తున్నారు. అండ్ ఆల్సో 1 year 2 years 3 years బేబీస్ ఉంటారు కదా, వాళ్ళకి సర్ఫింగ్ నేర్పించడము, నీళ్ళల్లో ముంచడము. ఇందాక అక్కడ ఒక పాపని చూశాను. ఆ పాపకి లైక్ 1 year కూడా ఉంటుంది, ఆ పాప 2 years ఉంటుంది. నడక రావడం కూడా రాదు, వాళ్ళు బీచ్ లో నడిపిస్తున్నారు. సో ఈ కల్చర్ అయితే కొంచెం లైక్ ఎట్టంటే అడ్వెంచర్ కైండ్ ఆఫ్ థింగ్స్ అలవాటు చేయడం కొంచెం నాకు నచ్చింది. ఇక్కడ మెయిన్ గా పిల్లలకి రావాల్సింది బేసిక్ థింగ్ ఏంటి అంటే స్విమ్మింగ్ ఒకటి, సర్ఫింగ్ ఒకటి. ఎందుకంటే చుట్టూ సముద్రమే కదా, సో ఏదైనా అయినప్పుడు వాళ్ళ లైఫ్ వాళ్ళు సేవ్ చేసుకోగలిగేటట్టు ట్రైన్ అయితే చేస్తారన్నమాట ప్రతి ఒక్క పిల్లలు. బట్ చిన్నప్పటి నుంచే పిల్లకాయల్ని కొంచెం అడ్వెంచరస్ గా తీర్చిదిద్దుతున్నారు. చిన్నప్పటి నుంచి పిల్లలకి అయితే స్విమ్మింగ్ కంపల్సరీ నేర్పిస్తారు. అండ్ ఇంకా వాళ్ళకి ఏ యాక్టివిటీస్ అయితే ఇంట్రెస్ట్ ఉన్నాయో తెలుసుకుని మరి అవి నేర్పిస్తారు. అది మనం భయం లేకుండా నడిపిస్తున్నారా, భయం లేకుండా వదిలేశారని అన్నా, బట్ ఏదైనా సరే రీజన్ పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు కదా, పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఆల్సో గుడ్ థింగ్. మన దగ్గర ఏంటంటే కొంచెం భయం ఎక్కువ కాబట్టి జనాలు, మా డాడీ నా 10th class లో కూడా బీచ్ పోవద్దు అనేవాడు, ఇప్పుడు కూడా బీచ్ పోవద్దు అంటాడు. అట్లా సింపుల్ గా చెప్పాలంటే యాక్చువల్లీ ఇక్కడ పిల్లల్ని చూసుకుంటే కనుక నువ్వు ఇక్కడ పుట్టిన పెరిగిన పిల్లలైతే కొంచెం ఫాస్ట్గానే ఉంటుంది వీటిలో ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో అయితే. సో మన దగ్గర చూసుకున్నట్లయితే స్టడీస్లో చాలా తెలియదుగా ఉంటారు మన పిల్లలు. ఇక్కడ పిల్లకాయలు స్టడీస్లో ఓకే అంతంత మాత్రమే, జస్ట్ పాస్ అంటే పాస్ ఓకే. మన దగ్గర ఏంటంటే అన్ని 1 1 1 2 2 2 అంతే. అట్లా అని కూడా అనొద్దు. ఇండియాలో కూడా ఇప్పుడు చాలా మటుకు మారింది. 1 1 1 2 2 2 పోయింది, ఆ కాలం పోయింది. పిల్లలకి ఏమి ఇంట్రెస్ట్ ఉందో అది చేయించే వాళ్ళు ఉన్నారు, అట్లని కొంతమంది రుద్దే వాళ్ళు కూడా ఉన్నారు. ఆ రుద్దే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా పిల్లలకి ఏమి ఇంట్రెస్ట్ అది చేయించండి చాలు అంతే. సో బీచ్ నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాం మేము. బాగుందనమాట మనకి బాండీ బీచ్ అయితే. నెక్స్ట్ ఈరోజు మేము బ్రిస్బేన్ అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. నైట్ కల్లా బ్రిస్బేన్కి వెళ్ళిపోతాం. బ్రిస్బేన్ అంటేనే మనకి మంచి టూరిజం ప్లేస్. ఇప్పుడు బాండీ బీచ్లో టూరిస్ట్ ఎట్లున్నారో బ్రిస్బేన్ కూడా అదే రేంజ్లో అయితే ఉంటారనమాట. సో బ్రిస్బేన్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. సో ఇది అమీర్పేట ఆస్ట్రేలియానో అర్థం కావట్లేదు. జనాలు చూడండి ఎంత మంది ఉన్నారో, ముందల అంతే వెనకాల అంతేనమాట. సో యాక్చువల్లీ చాలా మంది ఈవినింగ్ సన్సెట్ అయిపోయింది కదా ఇంటికి వెళ్ళిపోతుంటారు. ఇంటికి వెళ్ళిపోయే వాళ్ళందరూ బస్కి అయితే వెళ్తారు కదా. సో చాలా మంది క్యూ అయితే కట్టారనమాట బాండీ బీచ్ బస్ స్టాప్ దగ్గర. సో మేమేం చేసామంటే ఒక్క 5 minutes వెనక్కి నడిచికెళ్ళాం, ఇంకో బస్ స్టాప్కి నడిచికెళ్ళి సో అక్కడ నుంచి ఎక్కేసాం అనమాట. సో దాన్ని బట్టి క్యూ అయితే తప్పించుకున్నాం మేము. లేదంటే ఒక 1 hour దాకా క్యూలో నిలబడాల్సి వచ్చేది. చిన్న మన జుగార్స్ యూజ్ చేసి మేమైతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని చాలా ఈజీ చేసుకుంటున్నాం. సో తెలుగు ఉపయోగించండి. ఎవరైనా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎట్లా వెళ్తే ఎట్లా తొందరగా వెళ్తామని తెలుగు ఉపయోగించండి. ఈజీగా పట్టుకోవచ్చు బస్సు ఏమన్నా కూడా. మనకి తెలుగు లేకపోతే ఇలానే ఆ లైన్లో ఉండి 10 బస్సులు వెళ్ళాక మన బస్సు వస్తుంది. అప్పుడు మనం ఆ లైన్లో నిలబడి ఉంటే దగ్గర 10 బస్సుల కోసం వెయిట్ చేయాల్సి వచ్చింది. ఎంత ఈజీగా అయిపోయింది. ఈజీగా అయిపోయింది. ప్లస్ నుంచి పోవాల్సి వస్తుండే, కానీ ఇప్పుడు నుంచి పోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఎక్కే కాబట్టి కొంచెం సీట్స్ దొరికాయి. అప్పుడు కూడా ఇంకా ఫుల్గానే ఉన్నారు. మన వాళ్ళు ఎక్కువ మటుగా ఆక్యుపై చేస్తారు. మన వాళ్ళే చూసాక మన వాళ్ళే ఉండే అట్లాంటి తెలివితేటలు వాడడంలో. సో ఎవరైనా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇదే తెలివి వాడండి. సో బాండీ బీచ్ అంతా తిరిగిన తర్వాత మేమైతే సెంట్రల్ స్టేషన్కి వచ్చామన్నమాట. మీరు పక్కన చూస్తారు కదా, ఇదంతా వచ్చేసి సెంట్రల్ స్టేషన్. సో ఇక్కడికి వచ్చాక మ్యాటర్ ఏంటంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళాల్సిన ట్రైన్స్ అన్నీ క్యాన్సిల్ అయిపోయింది మన బస్సు అయితే. సో ఎయిర్పోర్ట్కి వెళ్ళాల్సిన ట్రైన్స్ అన్నీ క్యాన్సిల్ అయిపోయాయి. ఇంద్రబాబు కదా అని అనుకుంటే సో ఏదో మెయింటెనెన్స్ వర్క్ అంట. ఈరోజు ఈ ట్రైన్ లేవు కాబట్టి మాకు చాలా ఇబ్బంది అయితే అయింది.
సో ఫైనల్లీ ట్రైన్స్కి రీప్లేస్గా బస్సెస్ అయితే పెట్టారనమాట. ఈ బస్సెస్లో మేమైతే ఎక్కి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతున్నాము గోల్డ్ కోస్ట్కి వెళ్ళిపోవడానికి. సో సిడ్నీ వెదర్కి అసలు స్వెటరే అవసరం లేదనమాట, అందుకే ఇక్కడ పడేసి గమ్ము పట్టుకెళ్తున్నాం. వేసుకుంటే ఉబ్బరిచ్చేస్తుంది. సో ఫైనల్లీ మనం సిడ్నీ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాం. ఇదంతా వచ్చేసి ఎయిర్పోర్ట్. గోల్డ్ కోస్ట్కి మన జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఫైనల్లీ మేము సిడ్నీ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాం అనమాట. ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసేసుకొని లోపలికి అయితే వచ్చేసాను. సో జెస్టర్ ఎయిర్వేస్లో అయితే మేము ట్రావెల్ చేస్తున్నాము. సిడ్నీ నుంచి మేము గోల్డ్ కోస్ట్కి అయితే వెళ్తున్నాము. టికెట్ వచ్చేసి పర్ పర్సన్కి $78 అయితే పడింది అనమాట. బడ్జెట్ ఏను పర్లేదు, ఒక $78 అంటే దగ్గరగా 3,500కి మనకి ఫ్లైట్ టికెట్ వచ్చేసిందంటే బెటర్. ఇక్కడ ఒక విషయం ఏంటంటే బస్ టికెట్, ట్రైన్ టికెట్స్ కన్నా ఫ్లైట్ టికెట్స్ అయితే చీప్ ఉంటాయి. దగ్గరగా 900 కిలోమీటర్లు అయితే ప్రయాణం చేయాలి. ఆల్మోస్ట్ మనకి 1 hour 20 minutes అయితే జర్నీ టైం ఉంటుంది. మరి ఏం చేశాడంటే ఇక బోర్డింగ్ పాసెస్ ఉన్నాయా, రెండు 2 prints తీసాడు. ఐ మీన్ 2 కాపీస్ అయితే తీసాడు. ఒకవేళ 2 కాపీస్ తీయకపోయింటే బిస్కెట్ అయిపోతుండే. ఎందుకంటే ఇంకో కాపీ ఏం చేశాడు, తిన్నాక మెగ్డి కవర్లు వేసేసి బయట పడేసాడు. సో ఈ కాపీ లేకపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి రావాల్సి వచ్చేది. మేము మొత్తం బిస్కెట్ బోర్డింగ్ పాసెస్ ప్రింట్ చేసుకోవాల్సి వచ్చేది. సో అట్ లాస్ట్ ఫ్లైట్ అయితే ఎక్కేసాం అనమాట. ఇక్కడ చెక్ ఇన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ డిఫరెంట్ ఉంది. ఒక ఐడి చెక్ చేయలేదు, ఏమీ చేయలేదు. యాక్చువల్లీ మా తెలుగులో చెప్పాలంటే ఒక దాన్ని ఏమంటారు, బ్యాగ్ని ఏమంటారు, బ్యాగు లోపలికి తెచ్చుకోవచ్చు కదా. లోపలికి తెచ్చుకునే బ్యాగు 10 కిలోలు అయితే ఉండొచ్చు. కానీ మాకు ఎలా ఉంటే మటుకు 7 మాత్రమే అనమాట. సో ఎటౌట్ చేసి తీసుకొచ్చేసాము లోపలికి. అయితే ఏం అడగలేదు, ఐడి అడగలేదు, అసలు ఏం అడగలేదు. చెక్కింగ్ కూడా చాలా ఈజీ. బాడీ కూడా పాస్పోర్ట్ కూడా అవసరం పడలేదు. ఏమన్నారు, మేబీ డౌట్ వస్తే అడిగేటట్టున్నారు, లేకపోతే ఏం లేదనమాట. చెక్కింగ్ కూడా నన్ను చేసిండు, నా మీద నా మొహం చూసి అమ్మాయి కూడా అని చెప్పి పంపించేశారు అనమాట. సో ఫ్లైట్ లోపలికి అయితే వచ్చేసాం. జెస్టర్ ఎయిర్వేస్ 1 hour 20 minutes అయితే జర్నీ ఉంటుంది అనమాట. సో ఇదంతా ఒక విషయం అయితే మా చిక్కి చూడండి ఏం తెచ్చుకుందాం. ఎయిర్పోర్ట్లో కూడా మెగ్డీని అయితే వదలలేదన్నమాట. సో ఫుడ్ అయితే మా చిక్కి ఎక్కడ పడితే అక్కడ ఉండాలి. ఏం తెచ్చుకున్నాం, ఇదిగో వీళ్ళందరూ ఫ్రెంచ్ ఫ్రైస్. అరే ఇది ఎక్కడ స్కామ్, నగ్గట్స్ ఫ్రెంచ్ ఫ్రైస్ మొత్తం ఒకే దాంట్లో నెట్టేసి నిజమేలే, అంతే. సో ఫైనల్లీ మనం గోల్డ్ కోస్ట్ ఎయిర్పోర్ట్లో అయితే దిగేసామన్నమాట. ఒక స్పెషల్ థింగ్ ఏంటంటే, సో నిన్నటి వరకు మనం ముందు ఏంటంటే, అంటే ఈరోజు మార్నింగ్ వరకు మనం ఉంది సిడ్నీలో కదా. సిడ్నీ వచ్చేసి న్యూ సౌత్ వేల్స్ కిందకైతే వస్తుంది స్టేట్. మొత్తం 6 స్టేట్లు ఉంటాయి ఆస్ట్రేలియాలో. అందులో ఇప్పుడు మేము మళ్ళీ క్వీన్స్లాండ్కి అయితే వచ్చేసాం, 3వ స్టేట్. సో మెల్బోర్న్, విక్టోరియా స్టేట్ కవర్ చేసేసాము చాలా వరకు. అండ్ సిడ్నీ ఎక్స్ప్లోర్ చేసాము, న్యూ సౌత్ వేల్స్ ఎక్స్ప్లోర్ చేసాం. అండ్ ఇప్పుడు వచ్చేసి క్వీన్స్లాండ్కి అయితే వచ్చేసాం. 3 స్టేట్స్ అయితే ఇక్కడ కంప్లీట్ చేసాం అనమాట. చాలా హ్యాపీగా అయితే అనిపిస్తుంది. ప్రతి ఒక్క ఊరికి వెళ్ళాలి, ప్రతి ఒక్క ఊరికి అవును వెళ్ళాలి. ఎండ్ టు ఎండ్ ఎక్స్ప్లోర్ చేయాలన్నమాట, అప్పుడు కిక్ ఉంటుంది మనకి. సో ఫైనల్లీ జస్ట్ మనకి ఏంటంటే ఒక 40 minutes జర్నీ అనమాట. ఒక 40 minutes జర్నీ చేసిన తర్వాత గోల్డ్ కోస్ట్ అయితే దిగేసాం. నాకు అనిపిస్తుంది ఏంటంటే సిడ్నీ కన్నా గోల్డ్ కోస్ట్ కొంచెం చల్లగా ఉందేమో అనిపిస్తుంది. బయటికి వెళ్తే కానీ అర్థం కాదు, ఇక్కడైతే కొంచెం చలి పుడుతుంది. సో యాక్చువల్గా మనకి గోల్డ్ కోస్ట్ ఎయిర్పోర్ట్ వచ్చేసి కొంచెం సిటీకి బయటకు అయితే ఉందన్నమాట. ఇప్పుడు బయటికి వెళ్ళి మనం మెట్రో పట్టుకొని సిటీ లోపలికి అయితే వెళ్ళాలి. యాక్చువల్లీ నాకు నచ్చిన ఒక మంచి విషయం ఏంటంటే, ఇక్కడ ఏ ఎయిర్పోర్ట్కి వెళ్ళినా, ఏ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసుకున్నా కూడా కనెక్టివిటీ అయితే బాగుంటుంది. సో ఇది ఎయిర్పోర్ట్ అనమాట. ఇది ఎగ్జిట్, మేము వచ్చిన ఎగ్జిట్. ఇట్లా ఎగ్జిట్ అయ్యి బయటికి ఇలా రాగానే సో ఇక్కడ చూడండి గోల్డ్ కోస్ట్ ఎయిర్పోర్ట్ నుంచి బస్సెస్ అయితే ఉంటాయన్నమాట. సో ఎక్స్ప్రెస్ ట్రావెల్ ఫ్రమ్ గోల్డ్ కోస్ట్ ఎయిర్పోర్ట్ టు బ్రాడ్ బీచ్ సౌత్ బస్ అనమాట. 777 బస్సు, బస్ స్టాప్. సో ఇక్కడ నుంచి బస్ పట్టుకొని వెళ్ళిపోవచ్చు. ఎవ్రీ 15 minutesకి సిటీలోకి బస్ అయితే ఉంటుంది. 40 minutes జర్నీ. ఇదిగోండి మన బస్ అయితే వచ్చేసింది. 777 ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ బ్రాడ్ బీచ్కి అయితే వెళ్ళొద్దు అనమాట. అంటే సిటీలోకి వెళ్ళొద్ది కరెక్ట్గా చెప్పాలి అంటే. సో ఫైనల్లీ మేము ఎయిర్పోర్ట్ నుంచి సిటీ లోపలికి బస్ అయితే తీసుకున్నాం. ఒక పెద్ద అడ్వెంచర్ అయితే అయింది. సో ఇక్కడ బస్సెస్లో ట్రావెల్ చేయాలంటే ఒక కార్డ్ అయితే పర్చేస్ చేయాలి. మెల్బోర్న్లో మైకీ కార్డు, సిడ్నీలో ఓపల్ కార్డు, అట్లా ఇక్కడ ట్రాన్స్లింక్ కార్డు అయితే కొనాలన్నమాట. మేము ఎయిర్పోర్ట్ డైరెక్ట్గా బస్ బయటకు వస్తాం కాబట్టి ఇక్కడ ట్రాన్స్లింక్ కార్డ్స్ అయితే మాకు దొరకలేదు. సో డ్రైవర్ దగ్గరికి వెళ్ళి నెల్లూరు పెద్దారెడ్డి తాలూకా అని చెప్పగానే పంపించేసాడు అనమాట. పర్లేదు, టికెట్ అవసరం లేదు, పై కూర్చో అని చెప్పాడు. యాక్చువల్లీ ఇదని చెప్పాలంటే పోయి బతీలు అడుగున్నా, కార్డులు లేవురా బాబు అనేది. ఐ మీన్ కార్డు
ఫ్రీగానే ఎక్కడిచ్చాడు అనమాట. దిగా కొనుక్కో, రేపు నుంచి నువ్వు హ్యాపీగా తిరగవచ్చు అని చెప్పారు. సో ఇప్పుడు మేము దిగిన తర్వాత ఒక కార్డ్ అయితే కొనుక్కోవాలి. పర్లేదు, కొంచెం మంచిగానే ఉన్నారనమాట, అర్థం చేసుకున్నారు. టూరిస్టులు కదా, మాతో పాటు వెనకాల కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర కూడా సేమ్ ప్రాబ్లమ్. బట్ ఎక్కడి నుంచి చేశారు, ఇక్కడ క్యాష్ పెట్టి కొంటాము అని అన్నా కూడా ఆప్షన్ అయితే లేదు. ఓన్లీ ఆ కార్డు త్రూ పేమెంట్ చేయగలం, వైర్లెస్ పేమెంట్స్. సో ఇదనమాట బస్సు ఇంటర్ఫేస్ అయితే. సేమ్ ఎయిర్పోర్ట్ సర్వీసెస్ బస్సులు మన దగ్గర ఎలా ఉంటాయి అలా ఉంటాయి. 45 మినిట్స్ జర్నీ సిటీ లోపలికి. నాకు గోవా ఎయిర్పోర్ట్ నుంచి గోవా సిటీ లోపలికి పోతున్నట్టుంది. ఏం చిక్కి. సో ఇదిగోండి, ఇదంతా లగేజ్ ర్యాక్స్. కొన్ని సీట్లు బీకేసి లగేజ్ ర్యాక్స్ అయితే ఇచ్చేసారు. మా ట్రాలీలు అదిగోండి ఆడే పెట్టేసాం.